మెడికల్ సీట్ల వ్యవహారంలో లోకల్ ఇష్యూకు సంబంధించిన దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. కోర్టు జాబితాలో మొదటి అంశంగా ప్రారంభమైన ఈ కేసు విచారణలో సుమారు 2.5 గంటల పాటు వాదనలు జరిగాయి. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. మెడికల్ కోర్స్ అడ్మిషన్ల లోకల్ కి సంబంధించి నీట్ కి ముందు 4 ఏళ్లు స్థానికంగా చదవాలని నిబంధనలు చేర్చుతూ తెలంగాణ సర్కార్ జీవో 33ని తీసుకొచ్చింది. జీవోలోని రూల్ 3A లోకల్ అంశాన్ని స్పష్టంగా తెలిపింది. ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. స్థానికతపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్టూడెంట్ తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం దగ్గర గైడ్ లైన్స్ లేవని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. మొదట గైడ్ లైన్స్ రూల్స్ రూపకల్పన చేయాలంటూ ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి, కాలోజీ వర్సిటీ తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్లు వాదనలు వినిపించారు.